అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఆంధ్రులు తెలుగువారు ఎక్కడికంటే అక్కడ వెళ్ళిపోయి పాగా వేసేశారు. చూస్తున్నాం దేశ విదేశాల్లో కూడా వాళ్ళు అక్కడ స్థిరపడిపోయారు. మరి ఇంటి భోజనం, మన ఆవకాయ, మన స్వీట్లు, మన అమ్మ చేత వస్తువులు కానీ మన సంప్రదాయాలకు సంబంధించి వస్తువులు కావాలంటే ఎలాగా అని ఆలోచిస్తారు కదా. ఆవకాయ మన ఆంధ్రుల సొత్తు. ఆవకాయ.com కూడా ఇప్పుడు మన తెలుగు వారందరికీ కూడా మన సొత్తు, మన ఆస్తి. బికాస్ ఇక్కడి నుంచి అక్కడికి అంటే విదేశాలకి నాన్ పెరిషబుల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ చేరవేసే అద్భుతమైన కొరియర్ సర్వీస్ 4-5 రోజుల్లో ఇక్కడ పంపిస్తే అక్కడ అందుకోవచ్చు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంకా ఇతర దేశాల్లో కూడా. మనతో పాటు ఆవకాయ.com ఓనర్ ఉన్నారు వాసు గారు. వాట్ అ బ్రిలియంట్ ఐడియా వాసు గారు. నమస్తే అండి. ఎంత గొప్ప ఐడియా అండి అసలు. ఎలా తట్టిందో మీకు? బిజినెస్ మనం ఒకసాట ఎక్స్పీరియన్స్ కోసం చేసినాము. కొన్నాళ్ళు జాబ్ చేసాము. ఓకే. జాబ్ చేస్తా మన బిజినెస్ అనేది ఇంట్రెస్ట్ చేసి కొరియర్ దాంట్లో వర్క్ నేర్చుకుని బిజినెస్ స్టార్ట్ చేశారు. మీరు ఫస్ట్ పంపించిన కొరియర్ ఏమిటో గుర్తుందా? గుర్తుంది మేడం. ఏం పంపించారు? ఫస్ట్ ఒక కవర్లు పంపించాం విత్ ఇన్ ద ఇండియన్ అని. దాని తర్వాత నిదానంగా ఒక 3 years విత్ ఇన్ ద ఇండియా చేసాము. తర్వాత అబ్రాడ్కి చేయటం మొదలుపెట్టాం. ఇప్పుడు ఏ కంట్రీస్ కి ఆవకాయ.com కొరియర్ సర్వీస్ అందిస్తుంది? ఎక్కువ యుఎస్ వెళ్తుంది మేడం. యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ కూడా. ఓకే. అండ్ తరచూ ఇక్కడికి వచ్చి మనకి 20 సెంటర్లు ఉన్నాయి ఇక్కడ సిటీలో, వినికిడి కాకుండా వైజాగ్ లో, బెంగళూరులో కూడా ఉన్నాయి. సో రావడం, వాళ్ళ వస్తువులు మీకు ఇవ్వడం, ఇక్కడ మీరు చేరవేస్తే ఎన్ని రోజులు అందుతుందండి అమెరికా? 4 to 5 working days. అంతే, 4 to 5 working days లో అందిపోతుంది. అసలు ఎంత పెద్ద తలకాయ నొప్పి నాకు స్వయంగా తెలుసు. స్వీట్లు గానీ లేకపోతే ఆ పచ్చళ్ళు గానీ ఎప్పుడైనా తీసుకుని వెళ్తే ఆ కస్టమ్స్ వాడు ఎప్పుడు తీసేసేస్తాడు అమెరికాలో బార్డర్ లో అని ఒక భయం. సో ఆ భయాలన్నీ మీరు మనకి ఇబ్బంది ఏం లేదు మేడం. మనం ఈ రోజు ఇచ్చారంటే సపోజ్ మండే ఇస్తే మీకు థర్స్డే కి మోస్ట్లీ 90% అవుతాయి. 1-2 డిలే అయినా కూడా కస్టమ్స్ లో మళ్ళీ ఫ్రైడే లోపల డెలివరీ ఇప్పిస్తారు. ఇప్పుడు మనకి ప్రతి ఊర్లో, అమెరికా లాంటి దేశంలో కూడా ప్రతి ఊర్లో గుళ్ళు ఉన్నాయి. అక్కడ అంటే మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, పూజా కార్యక్రమాలు. పండగల సీజన్ అయితే పెద్ద పెద్ద పండగ ఉత్సవాలు చేస్తున్నారు. బల్క్ లో మనకి పచ్చళ్ళు కావాలంటే మీరు ఏం చేస్తారైతే? బల్క్ లో కూడా చేస్తాం మేడం. మనం మంచి బల్క్ కస్టమర్లకి స్పెషల్ ప్రైసింగ్ ఉంటుంది. బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి ప్రైసింగ్ ఇస్తాం. ఓకే. ఏ పచ్చళ్ళు ఇక్కడ నుంచి పంపిస్తారండి? అంటే అఫ్ కోర్స్ ఇచ్చేది వాళ్ళే, బట్ మీ పచ్చళ్ళు కూడా వెజ్, నాన్ వెజ్ 2 వెళ్తాయి మేడం. నాన్ వెజ్ లో ఏంటంటే కొంచెం బోన్లెస్ అట్లాంటివి చేయించుకోవడం బెటర్. ఓకే. నాన్ వెజ్ పికిల్స్ అయితే నాన్ వెజ్ కూడా వెళ్తుంది 99%. కానీ మేము ఇన్సూరెన్స్ ఇవ్వకూడదు. ఏంటంటే యుఎస్ లో మీట్ అనేది నాట్ అలౌడ్. మన వాళ్ళు కొంత ప్రాసెస్డ్ ఫుడ్ చేస్తారు కానీ మీట్ అనేది మాత్రం అలౌ చేయరు. మనం ఏంటంటే రోజు రెగ్యులర్ గా వెళ్తానే ఉంటుంది మన దగ్గర నుంచి. కొంతమంది మన రెగ్యులర్ గా మన ఇండియా నుంచి, మన ఆంధ్ర వాళ్ళందరికీ నాన్ వెజ్ బాగా అలవాటు కదా. సో ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తూ ఉంటారు. నేను విన్నది మీరు 3 రకాల సర్వీస్ ఇస్తున్నారు. ఒకటి వాళ్ళుగా వాళ్ళు ఏమన్నా తెచ్చిస్తే మీరు జస్ట్ రవాణా, ఇక్కడ నుంచి అక్కడ రవాణా చేయడం. రెండోది మీ దగ్గర ఉండే పచ్చళ్ళు, ఆవకాయ పికిల్స్ ప్లస్ నాన్ వెజ్ పికిల్స్ అన్ని కూడా వాళ్ళు ఆర్డర్ పెడితే ఆర్డర్ ప్రకారం పంపిస్తాం. మూడోది ఇతర వస్తువులు గానీ, పూజా సామాగ్రి గానీ, ఇంకా ఏవైనా మీరు షాపింగ్ కూడా చేసి పెడతారని వినికిడి. అవును మేడం. అదెలా చేస్తారు? రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు యుఎస్ లో కొంతమంది. వాళ్ళందరికీ వాళ్ళకి పలానా చోట పుల్లారెడ్డి అని, లేకపోతే ఆల్మండ్ హౌస్ అని, లేకపోతే ఇంకా వేరే టైలర్ దగ్గర అని, బట్టలని ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళు చెప్తే కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. సో వాళ్ళ దగ్గర ఐటమ్ గ్యాదర్ చేసి మనమే ప్యాకింగ్ చేసి పంపిస్తాం. అబ్బా, ఎంత నమ్మకం! ఎంత పెద్ద అది 20 సంవత్సరాల నమ్మకం మేడం. అంతే, 20 సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు ఇందులో. ఎలా ఉందండి? అంటే బాగా విస్తరించిందా? డిమాండ్ పెరిగిందా? డిమాండ్ బాగానే పెరిగింది. ఇప్పుడు లాస్ట్ 1 month లో ఈ ట్రంప్ గారి ఇది మూలన కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఒక 10 to 15 days నుంచి బాగానే వెళ్తున్నాయి. అంటే ఒడిదుడుకులు అంటే ఏంటి? అక్కడ కొంచెం అంటే అక్కడ కొంచెం చెకింగ్ ఎక్కువ చేయటం, కస్టమ్స్ లో డిలే అవటం, ప్లస్ రేట్ కూడా కొంచెం అక్కడ మళ్ళీ ఇక్కడ పంపించిన కొరియర్ ఛార్జెస్ కాకుండా మళ్ళీ కస్టమ్స్ డ్యూటీస్ వేయటం. వాళ్ళ రిసీవర్ పడుతుంది. అది కూడా నిదానంగా తగ్గిస్తారని చెప్తున్నారు. ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకి రాలేదు. అయితే ఇంతవరకు మీరు పంపించిన ప్యాకేజీల సైజులు ఏంటి సార్? అంటే మామూలుగా 2 కిలోలు, 5 కిలోలు, 7 కిలోలు, 20 కిలోలు, 30 కిలోలు కూడా పంపిస్తాము. పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. 7 feet ఫోటో ఫ్రేమ్స్, 5 feet ఫోటో ఫ్రేమ్స్, విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు, పూజా మందిరాలు బాగా అంటే ఒక 7 feet ఇవి కూడా పంపిస్తాం.
అసలు అవి కొన్నప్పుడు చాలా మంది ఇక్కడ పాపం శిల్పారామంకి వెళ్ళి బోల్డ్ కొనుక్కుంటారు, పెద్ద పెద్దవి చేతితో చెక్కినవి అందంగా ఉంటాయి, వాటిని ఎట్లా ప్యాక్ చేయాలో అర్థం కాదు. మేము చేసి పెడతాం, మీరు హ్యాపీగా మీ పనే అది. అది మరి పెద్ద రిలీఫ్ అండి అది. అండ్ నేను వినేది చార్జెస్ కూడా పెద్దగా లేవండి, అంటే దానికి అంటే కొంచెం పెద్ద పార్సిల్స్ కి అయితే మనం దానికి కొన్ని పేపర్ వర్క్ ఉంటుంది, పాస్పోర్ట్, వీసా, ఫ్లైట్ టికెట్, ఇంకా ఏదన్నా దాని పర్చేస్ బిల్స్ ఇవన్నీ తీసుకుని వాటికి వుడెన్ బాక్స్ తీసుకుంటాం, వుడెన్ బాక్స్ లో ప్యాకింగ్ చేసి పంపిస్తాం. అవన్నీ మీరు పెట్టి పంపించాలి వాటితో పాటు? వాటితో పాటు ఇవి కూడా క్యారీ చేస్తారు. ఇవి డాక్యుమెంటేషన్ ఉంటుంది పెద్ద వస్తువులకి అయితే, అంటే ఒక 20-30 కేజీలు దాటిన తర్వాత కంపల్సరీ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు మామూలు ఫుడ్ ఐటమ్కి వీటికైతే మామూలుగా ఏదో రాసి ఇన్వాయిస్ తయారు చేసి పంపించేస్తాం. పెద్ద వస్తువులకు మాత్రం కంపల్సరీ బిల్స్, పర్చేజ్ బిల్స్ ఇవన్నీ తీసుకుంటాం, ఐడి ప్రూఫ్, ఫ్లైట్ టికెట్, అక్కడ రిసీవర్, పాస్పోర్ట్, వీసా అవన్నీ తీసుకుంటాం, ఇండెమ్నిటీ లెటర్ ఇవన్నీ తీసుకుంటాం. అంటే మీకు అంటే ఇది పెద్ద ప్రాసెస్, ఒక వస్తువు తీసుకెళ్ళి ప్రాసెస్ మాదంతా చెప్తారు, మేమంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఇక్కడ సపోజ్ మీరు లేపాక్షికి వెళ్ళారు, ఆ లేపాక్షిలో ఏదో మీకు ఒక వస్తువు నచ్చింది, మాకు ఫోన్ చేస్తారు, పలానా చోట ఒక విగ్రహం ఉంది, లేకపోతే ఒక బొమ్మ ఉంది, లేకపోతే ఒక హ్యాండీక్రాఫ్ట్ ఉంది, పంపించండి. మా వాళ్ళు వచ్చి ఎస్టిమేషన్ చెప్తారు, మీకు అది నచ్చితే మీకు డాక్యుమెంటేషన్ కూడా చెప్తారు, ఆ డాక్యుమెంటేషన్ తీసుకుని పంపించారు. సో అలా వాసు గారు మీరైతే పూజా సామాగ్రి, తిండి పదార్థాల్లో కొన్ని ఆంక్షలు ఉంటాయి. అవును, అంటే ప్యాకేజ్డ్ ప్రిజర్వ్డే అలౌడ్, అది అందరికి తెలుసు. అవును, ఇప్పుడు అన్ని దేశాలకి ఇవే ఆంక్షలా ఏమైనా మారుతుంటాయి? కొన్ని కంట్రీస్ కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు సౌదీ అరేబియా ఉంటుంది, ఆ కంట్రీకి ఫుడ్ యాక్సెప్ట్ చేయడు ఫస్ట్. ఇప్పుడు మన యుఎస్కి రెగ్యులర్గా వెళ్తాయి ఫుడ్ ఐటమ్, అన్నీ వెళ్తాయి మన దగ్గర నుంచి. ఆస్ట్రేలియాకి కొన్ని ఉంటాయి రిస్ట్రిక్షన్, అట్లా కంట్రీని బట్టి ఉంటాయి. సో మీరు అన్ని కంట్రీస్ లో అయితే మీరు పంపిస్తారు మంచిగా. బట్ యుఎస్ కి 3 to 4 days అవుతుంది, కానీ ఆస్ట్రేలియా 1 week to 10 days పైన పడుతుంది డెలివరీ వెళ్ళడానికి. ఫుడ్ ఐటమ్స్ అయితే, బట్టలు ఎట్లాంటివి అయితే తొందరగా అవుతుంది. ఆస్ట్రేలియాలో కొంచెం చెక్కింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో అమెరికాలో స్థిరపడిన వాళ్ళు, వాళ్ళ పెళ్లిళ్ళు అక్కడే అవుతున్నాయి. అవును, పెళ్లిళ్ళు లేకపోతే ఎంగేజ్మెంట్, లేకపోతే ఇక్కడ పెళ్లి చేసుకుని అక్కడ రిసెప్షన్ సెరమనీ అంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉంటారు కాబట్టి. అవును, అలాంటి వాటికి మన తెలుగు భోజనం పెట్టాలంటే మన 100% మనకి జస్ట్ మీరు అవకాడో కస్టమర్ కేర్ కాల్ చేసి, మీరు ఎక్కడైనా మీకు నచ్చిన పిండి వంటలు కానీ, మీకు వచ్చిన స్వీట్స్ కానీ, మీకు నచ్చిన ఏదైనా సరే అవి మీరు పలానా అని చెప్తే మేము కలెక్ట్ చేసుకుంటాము, మీకు 3 to 4 working days లో డెలివరీ ఇప్పిస్తాం. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే వాసు గారు, మీరు అంత సర్వీస్ చేస్తున్నారు కదా, అంటే వాళ్ళ కోసం వెళ్ళి లేపాక్షికో లేకపోతే ఇంకో చోటికి పుల్లారెడ్డికో ఇంకో చోటికో స్వీట్ హౌస్ కో వెళ్ళి అన్ని కొనుక్కొస్తారు, మీరు దానికి ఎందుకు అడిషనల్ గా చార్జ్ చేయట్లేదు? అంటే సర్వీస్ ఇవ్వాలి మేడం కస్టమర్ కి. ఇప్పుడు కొరియర్ వాళ్ళు అందరూ చేస్తున్నారు కదా, మనం కస్టమర్ కి ఏదైనా ఒక ఎక్స్ట్రా చేస్తే వాళ్ళు మనల్ని గుర్తు పెట్టుకుంటారు, అంతే కదా. వాళ్ళు ఇంకో రెఫరెన్స్ ఇస్తారు మాకు, అదే ఆ రెఫరెన్స్ కోసం మేము ఏం చేస్తామంటే ఫ్రీ సర్వీస్ చేస్తాం. అది డోర్ పికప్లు చేస్తాము, ఇంటికి వాళ్ళు ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నా కూడా మేము ఇంటికి కూడా వెళ్ళి ఇంటికాడ ప్యాకింగ్ చేసి వాళ్ళ కళ్ళ ముందే ప్యాకింగ్ చేస్తాం. ప్యాకింగ్ మెయిన్ ఇంపార్టెంట్ మేడం. సో అలా చేయడం వల్ల ఏంటంటే మీకు రూల్స్ ఫాలో అయినట్టు ఉంటుంది, కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్, మీకు కూడా ఒక మాట వాళ్ళ ముందే ప్యాకింగ్ చేసిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతాం. సో ఇంతవరకు వాసు గారు మీ 20 years ఇండస్ట్రీలో చాలా మంచిగా అసలు చాలా హ్యాపీ ఫీల్ అయిన కస్టమర్స్ కథలు చెప్పండి రెండు. అంటే వాళ్ళ అబ్బాయి పెళ్ళో, వాళ్ళ అమ్మాయి మీ ఎంగేజ్మెంట్ అలా పెట్టుకుని, లేకపోతే పెద్ద ఒక మంచి శుభకార్యం పెట్టుకుని, పూజ పెట్టుకుని ఇక్కడి నుంచి అన్ని పంపించిన సందర్భం ఒకటి చెప్పండి. అంటే మేము మెయిన్ ఒక టెంపుల్ కి చాలా విగ్రహాలు పంపించాను మేడం, కాలిఫోర్నియాలో టెంపుల్ కి. ప్లస్ ఒక కొన్ని లాక్స్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా దుర్గామాత, ఇప్పుడు దసరా ఇదే టైంలో కొన్ని లక్షల, అంటే ఒకటే ఎర్ర కాదు, లక్షల బ్యాంగిల్స్ పంపించాం. ఇక్కడే ఒక 2 lakhs 3 lakhs బ్యాంగిల్స్ బేగం బజార్ నుంచి తెప్పించి ఇక్కడికి, అక్కడ టైం లేదు, 1 week ఉంది టైం కరెక్ట్ గా. మాకు ఒక ఫ్రైడేనో ఎప్పుడో చెప్పాడు, మేము సాటర్డే పికప్ చేసుకున్నాము, సాటర్డేనే ప్యాకింగ్ చేసాం, సాటర్డేనే పంపించాం. అక్కడ శుక్రవారం నాడు ఎప్పుడో ఫంక్షన్ కరెక్ట్ గా గురువారం నాడు అయింది. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, అదొకటి. సో వీటన్నిటి మీద ఆంక్షలు ఉండవు అయితే? ఆంక్షలు అంటే మనము ఇప్పుడు గుడి అది టెంపుల్ మీద మేడం, టెంపుల్ నుంచి ఒక లెటర్ తెప్పించాం యుఎస్ నుంచి, అప్పటికప్పుడు నైట్ టైం లెటర్ తెప్పించి మనం దాన్ని 20 kgs ప్యాకింగ్ చేయించి నీట్గానే చేయించాము. మైనర్ డ్యామేజెస్ ఉంటాయి, ఏదంటే ఇప్పుడు గాజులు కదా అది, అవును, అంటే కొంచెం మనకి టైం ఇస్తే కనుక ప్యాకింగ్ వితౌట్ బ్రేకేజ్ లేకుండా పంపిస్తాము. ఆ రోజున ఏంటంటే వాళ్ళు హడావిడిగా చెప్పారు, అప్పటికప్పుడు టైం లేదని చెప్పారు. వాళ్ళు పైలో కొంత
అయినా పర్లేదని చెప్పి దానికి ఇష్టపడే కస్టమర్ యాక్సెప్ట్ చేస్తే మేము చేసి పంపించాం. చాలా పెద్ద లక్షల్లోనే వాల్యూ. సో అలా మరి శుభకార్యాలు, పూజలు, టెంపుల్స్ తోటి మీ అసోసియేషన్, అలాగే తెలుగు అసోసియేషన్ కూడా చేస్తాం. అవును, తెలుగు అసోసియేషన్ ఫంక్షన్స్ అయ్యాయనుకోండి అన్ని దొరుకుతాయండి అక్కడ. లోకల్ గా చేసేవాళ్ళు మంచి పచ్చళ్ళు కావాలి, స్వీట్లు కావాలంటే దొరకవు. ఉలవచారు కావాలంటారు, పులిహోర పేస్ట్ కూడా పంపిస్తాం ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి పంపిస్తారు. అవును, చాలా ఈజీ అవుతుంది. అప్పుడు పులిహోర పేస్ట్ మీరు తయారు చేస్తారా లేకపోతే మీరు? అంటే బయట వాళ్ళు చెప్తే తీసుకుంటాము, లేదు మనమే సజెస్ట్ చేసి మనమే ఉన్న చోట పర్చేజ్ చేసి పంపిస్తాం. సో ఇప్పుడు ఇక్కడ 20 బ్రాంచులు మనకి బెంగళూరులో, వైజాగ్ లో బ్రాంచ్. నెక్స్ట్ మీ ప్రయాణం avkai.com ఎటువైపు? డిస్ట్రిక్ట్ కి తెలుగు మన ఆంధ్ర తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక హెడ్ ఆఫీస్ పెట్టాలని. ఏమండి, చిన్న చిన్న కన్వీనియన్సెస్ జీవితాన్ని ఎంతో కంఫర్టబుల్ చేస్తాయి. అవును, మీరు అన్నట్టు సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఓసారి వచ్చినప్పుడు ఆ సూట్ కేసుల్లో పొళ్ళు పచ్చళ్ళు నింపుకుని భయంగా ప్రయాణం చేస్తూ విమానంలో కూర్చున్నంత సేపు వాడు కస్టమ్స్ వాడు తీసి భయంతో కంటే కూడా హాయిగా avkai.com కి వచ్చేసి మొత్తం ప్యాక్ చేయించి ఇక్కడ నుంచి పంపించేస్తే 2 రోజుల ముందు మనం అక్కడ చేరేసరికి ప్యాకేజ్ అందుకోవచ్చు. అవును, అంత కన్వీనియంట్, చాలా ఎకనామికల్. అసలు తలనొప్పులు ఉండవు, ప్యాకింగ్ తలనొప్పులు. పోని కారిపోతుందా, నూనె కారుతుందా, పట్టు చీరలని పాడైపోతాయి, భయాలేవి ఉండవు. 100% మేము అష్యూరెన్స్ చేస్తాం ప్యాకేజ్ వరకు. అది మన అన్నయ్య కొరియర్ల కన్నా కూడా మన దగ్గర ఏంటంటే ప్యాకింగ్ స్పెషల్. చాలా బాగుంది వాసు గారు మీ ప్రయాణం. కొన్ని వేల మంది చెప్తారు మనకి, మీ దగ్గర అక్కడ ప్యాకింగ్ చేయించాము కూకట్పల్లి హౌసింగ్ బోర్డు లో. కొన్ని వేల మంది రోజు ఇక్కడ పర్ డే 100 నుంచి 50 మెంబర్స్ ప్యాకింగ్ చేయించుకుని వెళ్తారు. చుట్టుపక్కల 15-15 కిలోమీటర్స్ మొత్తం ఈ avkai.com లో అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు, ప్రతి ఫ్లైట్ ఎక్కే ప్రతి వాళ్ళు ముందర వచ్చి ఇక్కడ avkai.com వచ్చి ప్యాకింగ్ చేయించుకుని వెళ్తారు. కొంతమందికి ఎక్స్ట్రా లగేజ్ ఉండే వాళ్ళే మేము ర్యాపింగ్ అయి చేసేస్తాం. బాగుందండి, చాలా బాగుంది మీ ప్రయాణం. మీరు ఇలాగే కొనసాగిస్తూ మీరు ఇంకా మరింత విస్తరింపజేసి ఎక్కడ చూసినా avkai దర్శనం ఇవ్వాలని చెప్పి avkai.com మేము కోరుకుంటున్నాం. ప్రతి సందులో, ప్రతి వీధిలో. ఎందుకంటే అమెరికా ఇప్పుడు అందరూ మనం కోరుకుంటున్నాం, మన పండగలు అన్ని అక్కడ జరిపేసుకుంటున్నారు. UK లో కూడా అదే పరిస్థితి, కెనడాలో అదే పరిస్థితి. తెలుగు వాళ్ళందరికీ మన పచ్చళ్ళు, మన బట్టలు, మన స్వీట్స్, మన కల్చర్ సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ నుంచి 3 to 4 వర్కింగ్ డేస్ లో డెలివరీ ఇప్పించే బాధ్యత avkai.com తీసుకుంటాం. చాలా బాగుందండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ వాసు గారు. నేను ఒకసారి మీరేమనుకోకపోతే మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి ఒకసారి చెప్పేస్తాను ప్రాసెస్ ఏంటని చెప్పి. సో బేసిక్ గా avkai.com ఇలాగా మనకి సెంటర్స్ ఉంటాయి అనమాట. ఒక 20 ఏరియాస్ లో మీకు దగ్గరలో ఉండే సెంటర్ ఏమిటో చూసుకోండి. avkai.com వెబ్సైట్ లో కనిపించిపోతుంది. అక్కడి నుంచి ఏంటంటే మీకు కావాల్సిన వస్తువులు ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్ళి ముందు అసలు వెరిఫై చేయించి ఇది పంపించవచ్చో లేదో అన్న డౌట్ ఉంటే, కొన్ని వస్తువులకి ఆంక్షలు ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళ కస్టమ్స్ ప్రకారం అవి తీసుకెళ్ళి చక్కగా ప్యాక్ చేయించి మంచిగా ఫుల్ ప్రూఫ్గా ప్యాక్ చేసిన తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ దానికి సంబంధించి అవసరం అయితే అడుగుతారు. ఉదాహరణకి అక్కడ రిసీవర్స్ తాలూకు వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ ఫోన్ నెంబర్స్, ఇంకేమన్నా టికెట్ కాపీలు అవి ఇవి ఉంటే అడుగుతారు కొన్నిటికి. అవన్నీ సబ్మిట్ చేసి ఒక 4-5 వర్కింగ్ డేస్లో హాయిగా అక్కడ ప్యాకేజ్ అందుకునేలాగా మీరు పచ్చళ్ళు, పొళ్ళు, వాటితో పాటు స్వీట్లు, వాటితో పాటు పూజా సామాగ్రి, వాటితో పాటు మీకు ఇష్టమైన మీరు కుట్టించుకుని మీ శుభకార్యాల కోసం బట్టలు గిట్టలు అక్కడి నుంచి అని, అండ్ ఇంకా వేరే కాకుండా పెయింటింగ్స్, ఆర్ట్ పీసులు, వాల్ హ్యాంగింగ్స్, ఈ కేటగిరీస్ అన్నీ కూడా. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు షాపింగ్ చేసే తీరిక లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నాను, అమెరికాలో ఉన్నవాళ్ళు చక్కగా ఇక్కడ ఒక మాట చెప్పి ఫలానా షాప్కి వెళ్ళి నాకు ఫలానా నచ్చిందంటే వీళ్ళే వెళ్ళి తీసుకొచ్చుకుని మీకు చూపించి వీడియో కాల్లో అది చక్కగా ప్యాక్ చేసేసి మీకు సురక్షితంగా అందజేసే బాధ్యత avkai.com తీసుకుంటుంది. ఇట్స్ అ స్మాల్ బిజినెస్ ఐడియా విచ్ హెస్ మేడ్ అ బిగ్ డిఫరెన్స్. సో తప్పకుండా ఇట్స్ అ గ్రేట్ బిజినెస్ ఐడియా అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక సింగిల్ కాల్ లో మీకు అన్ని మీ డౌట్స్ అన్ని నివృత్తి అయిపోతాయి. avkai.com తప్పకుండా వెబ్సైట్ చూసి వీళ్ళ సర్వీసెస్ ఏంటో తెలుసుకోండి. లైఫ్ ని హాయిగా. ఇప్పుడు ఈ లాస్ట్ 1 month నుంచి మేడం ఒక కొన్ని వందల వేల మంది కస్టమర్లు అడిగి ఉంటారు, పార్సిల్స్ ఇక్కడ US లో ఆపేస్తున్నారంట కదా. ఇప్పుడు ఏమో ఆగట్లేదు అంటే ఒక 1 month లాస్ట్ 20 days ఆపారు, కానీ ఇప్పుడైతే ఆగట్లేదు. అది కస్టమర్లు అందరికీ, మన వ్యూవర్స్ అందరికీ, US లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడైతే ప్రస్తుతం రెగ్యులర్గా పచ్చళ్ళు, బట్టలు అన్నీ వెళ్తున్నాయి. కొంచెం 1 or 2 days డిలే అయినా కూడా కొంచెం ఈ ఒక 1 month దాకా ఉంటుంది. అండ్ ఆర్డర్ ట్రాక్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి అన్ని ట్రాకింగ్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు. ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాం, ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా కల్పిస్తుంది. అంటే ఒకవేళ పెద్ద ఐటమ్స్ ఎక్కడ పోతుందో అని భయం వేస్తే ఇన్సూరెన్స్ కూడా చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాసు గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.